కార్పొరేట్ ఎక్స్పోజర్ అండ్ ప్రాక్టికల్ వర్క్ ఎక్స్పీరియన్స్ తో 4 ఇయర్స్ బిఎస్ ప్రోగ్రామ్. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. క్రికెట్ పిచ్ పై రికార్డులు సృష్టించడం చూసాం, సెంచరీలు బాదడం చూసాం, శభాష్ అనిపించుకోవడం చూసాం. ఒక అద్భుతమైన బ్యాటర్ తనే స్వయంగా వికెట్లను కొట్టుకొని అవుట్ కావడం ఎప్పుడైనా చూసారా? అది కూడా ఒకే సీజన్లో బ్యాక్ టు బ్యాక్ నాకౌట్ మ్యాచ్ల్లో ఒకే విధంగా అవుట్ అయితే దాన్ని ఏమనాలి? దురదృష్టం అనాలా, లేక క్రికెట్ చరిత్రలోనే ఒక పెద్ద వింత అనాలా? ఇప్పుడు సోషల్ మీడియాలో క్రికెట్ ప్రపంచంలో ఇదే పెద్ద హాట్ టాపిక్. గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ తన బ్యాటింగ్తో ఎంతగా అలరిస్తున్నాడో ఇప్పుడు తను అవుట్ అయిన తీరుతో అంతకంటే ఎక్కువగా వార్తల్లో నిలిచారు. ఐపీఎల్ 2026 సీజన్ క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో ఈ వింత సంఘటన అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన కీలకమైన క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ భారీ లక్ష్యంతో బరిలోకి దిగింది. రాజస్థాన్ విధించిన 215 పరుగుల భారీ టార్గెట్ను ఛేదించే క్రమంలో ఓపెనర్ సాయి సుదర్శన్ చెలరేగిపోయాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్తో కలిసి రాజస్థాన్ బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. వీరిద్దరి ధాటికి మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిసింది. కేవలం 26 బంతుల్లోనే సుదర్శన్ మెరుపు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గిల్తో కలిసి కేవలం 77 బంతుల్లోనే ఏకంగా 167 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్తో గుజరాత్ టైటాన్స్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించేలా కనిపించింది. ఇదే సమయంలో ఈ సీజన్లో 700 పరుగుల మైలురాయిని సైతం సుదర్శన్ దాటేశాడు. ఐపీఎల్ 2026లో అత్యధిక పరుగులు చేసిన టాప్ బ్యాటర్లలో ఒకటిగా నిలిచి జట్టును గెలిపించే బాధ్యతను తీసుకున్నాడు. ఇంతవరకు అంతా బాగానే సాగింది. మ్యాచ్ పూర్తిగా గుజరాత్ వైపు తిరిగిపోయిన తరుణంలో ఆ వింత సంఘటన జరిగింది. ఆఫ్ సైడ్ వెనక వైపు ఒక షాట్ ఆడబోయిన సుదర్శన్ బ్యాట్ అనూహ్యంగా వెనక ఉన్న వికెట్లను బలంగా తాకింది. దాంతో అతను హిట్ వికెట్ గా వెనుదిరగాల్సి వచ్చింది. సుదర్శన్ అవుట్ అయినప్పటికీ గుజరాత్ జోరు మాత్రం తగ్గలేదు. మరోవైపు శుభ్మన్ గిల్ కేవలం 47 బంతుల్లోనే సెంచరీ బాది జట్టును విజయ తీరాలకు చేర్చే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. మ్యాచ్లో ఎంతటి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనలు నమోదైనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం సాయి సుదర్శన్ అవుట్ అయిన తీరుపైనే అందరూ మాట్లాడుకుంటున్నారు. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో నెటిజన్లు రకరకాల మీమ్స్తో హల్చల్ చేస్తున్నారు. ఈ రికార్డుల వేటగాడు సాయి సుదర్శన్ను ఆపడం ఎవరికైనా సాధ్యమేనా? అతన్ని అవుట్ చేయాలంటే అది కేవలం అతని పట్ల మాత్రమే అవుతుంది అంటూ ఫ్యాన్స్ వినూత్నంగా కామెంట్లు పెడుతున్నారు. అంతలా ఒక విషయం వైరల్ కావడానికి ఒక బలమైన కారణం ఉంది. కేవలం కొన్ని రోజుల క్రితమే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిపిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్లోనూ సుదర్శన్ సరిగ్గా అలాగే అవుట్ అయ్యాడు. ఒకే సీజన్లో, అది కూడా బ్యాక్ టు బ్యాక్ నాకౌట్ మ్యాచ్ల్లో ఒకే బ్యాటర్ వరుసగా 2 సార్లు హిట్ వికెట్గా వెనుదిరగడం ఐపీఎల్ చరిత్రలోనే ఒక అరుదైన వింత రికార్డుగా మారింది. గత 2 ఏళ్లలో అతను ఇలా హిట్ వికెట్ అవ్వడం ఇది 3వ కావడం గమనార్హం. 2022లో ముంబై ఇండియన్స్లో జరిగిన మ్యాచ్లో తొలిసారి అలాగే అవుట్ కాగా, మిగిలిన 2 సార్లు ఈ సీజన్ ప్లే ఆఫ్స్లోనే జరగడం విశేషం. బౌలర్లు అవుట్ చేయలేక ఇబ్బంది పడుతుంటే సుదర్శన్ మాత్రం ఇలా వరుసగా హిట్ వికెట్ అవుతూ అందరినీ షాక్ గురిచేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. వికెట్ల వెనుక ఉన్న బేల్స్ పడిపోవడం చూసి సుదర్శన్ సైతం నమ్మలేక తల పట్టుకున్నాడు. సుదర్శన్ ఫామ్ ఎంత అద్భుతంగా ఉందో అతని దురదృష్టం కూడా అంతే విచిత్రంగా ఉందంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఈ వింత అవుట్ మాత్రం ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.